అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ప్రిపేర్ చేసేది పాలకూర పప్పు అండ్ క్యారెట్ ఫ్రై అన్నమాట. నేను చేసే క్యారెట్ ఫ్రై అయితే మాత్రం లిటరల్లీ చెప్తున్నాను, అందులో ఒక మ్యాజిక్ ఉంటుందనో నేను ఏమీ చెప్పను. ఇట్స్ జస్ట్ సింపుల్ క్యారెట్ ఫ్రై, కానీ మా హస్బెండ్కి అది చాలా అంటే చాలా ఇష్టం నేను చేసేది. అండ్ అగైన్ క్యారెట్ ఫ్రై నార్మల్గా తినలేం కదా, అందుకని పాలకూర పప్పు చేశాను, విచ్ ఇస్ వెరీ వెరీ ఈజీ అనమాట. జస్ట్ ఒక బ్యాచులర్స్ ఉంటే వాళ్ళు చాలా సింపుల్గా టక్క అయిపోద్ది. నేను కుకింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా, బట్ అగైన్ ఐఎమ్ నాట్ ఎ ప్రో అని నేను చెప్పను, బట్ చాలా సింపుల్ ఈజీగా ఉన్నవే చేస్తాను అనమాట. నేను ఏదైనా సరే ఇలా అయిపోవాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అన్న మెంటాలిటీ నాది. సో నేను కుకింగ్ అంతా కూడా నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. ఎక్కువ యూట్యూబ్ అయితే అస్సలే నేను చూడను, బట్ అగైన్ మీరు ఈ పాలకూర పప్పు మాత్రం ట్రై చేయాలి తప్పకుండా. అది అంత పెద్ద టాస్క్ అయితే కాదు, కుక్కర్ ఉంటే మొత్తం అన్నీ అయిపోతాయి అంతే. జస్ట్ దాల్ని వాష్ చేసేసి, స్పినాచ్ని కట్ చేసేసి, ఒక టొమాటో అండ్ డిపెండ్స్ అనమాట అది ఎంతమంది పీపుల్కి చేసుకుంటారు అనేది. సో టొమాటో కట్ చేసేసి అండ్ పసుపు, ఉప్పు అండ్ చింతపండు వేసిన తర్వాత ఆయిల్ మర్చిపోవద్దు. ఆయిల్ వేస్తే ఏంటంటే అది కుక్కర్ బయటికి ఇట్లా వచ్చేసి చేయదు, జస్ట్ ఆ విజిల్తో అలా అయిపోతుంది అనమాట, బయటికి రాకుండా. అండ్ క్యారెట్ ఫ్రై కూడా మీరు తప్పకుండా ట్రై చేయాలి. లుక్ ఎట్ దాట్, ఇట్స్ వెరీ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.